నిన్న గోవాలో జరిగిన ఒక సభల నితిన్ గడ్కరీ గారు కరెక్ట్ మాట్లాడారన్న, ఇది నేను సమర్థిస్తా. కాంగ్రెస్లా కమలము తప్పులు చేస్తే ఎలా, అలాగైతే పవర్లోకి వచ్చి లాభం ఉండదు. బీజేపీకి కేంద్ర మంత్రి గడ్కరీ హెచ్చరికలు. అయితే సిద్ధాంతం అనే దాని మీద ఆయన ఒకటి మాట్లాడిండు. ఇష్టం వచ్చినట్టు అడమైన వాళ్ళని అందరినీ లోపలికి తీసుకొని ఇప్పుడు వెనకటికి ఉన్న పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు సాఫ్రాన్ టెర్రరిజం చేస్తున్నారు అని బుక్ పబ్లిష్ చేసిన వాళ్ళు కూడా టికెట్ ఇచ్చిర్రు, అట్లా ఇస్తారు, అవమానించినట్టు కదా అన్న కొన్ని నడిచినాయి. మేబీ దాని మీద సిద్ధాంతపరంగా ఆయన మాట్లాడిండా, డైరెక్ట్గా ఆ మాట తీసుకోలే, బట్ ఆ మాట మాట్లాడిండు ఆయన. ఇండైరెక్ట్గా కావచ్చు, లేకపోతే మన ఇంట్లో మనము ఏదైనా ఎవరైనా ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలనే ఒకటి సరిదిద్దులు ఉంటాయి. ఇంకొకటి ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్ ఒక నెరేట్ సెట్ చేస్తుండే, దాన్ని బీజేపీ మంచిగా తిప్పి కొడుతుండే. చాయ్ పే చర్చే కావచ్చు. సో మిగతా ఏ విషయమైనా సరే కాంగ్రెస్ సెట్ చేసినటువంటి నెరేటివ్ని చాలా అద్భుతంగా ఈసారి బీజేపీ నెరేటివ్ సెట్ చేస్తే కాంగ్రెస్ తిప్పికొట్టి, కాంగ్రెస్ నెరేటివ్ సెట్ చేస్తే బీజేపీ తిప్పగొట్టలేని పరిస్థితుల్లో అబద్ధం పాకిపోతుంది, డిఫెన్స్ లోకి వెళ్ళింది. ఇంతకు ముందు మనకి అంటే అఫెండ్ గా ఉంటుండే, ఇప్పుడు డిఫెన్స్ లో వెళ్ళిపోయింది మనం. సో ఇది మనకి ఒక సూచిక. కాబట్టి సూచిక కాదు, ఇది హెచ్చరిక. సీరియస్గా చెప్తే భారతీయ జనతా పార్టీకి ఇది ఒక హెచ్చరిక. ఇది ఎంత జాగ్రత్తగా భారతీయ జనతా పార్టీ లాగా ఉంటేనే ప్రజలు ఇష్టపడతారు. ఒక సిద్ధాంతం కావచ్చు, ఒక డిసిప్లిన్ కావచ్చు, ఇది ఉంటుందనే ప్రజలందరూ ఎక్కువ ఇష్టపడతారు. అంతేగాని కాంగ్రెస్ లాగా మళ్ళీ ఏదో చీలికలలో లేకపోతే దాల్కిచెడి చేసి పడేస్తే, సో భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎంతో మంది కార్యకర్తలే వాళ్ళకే నచ్చట్లేదు. వాళ్ళే ఇప్పుడు అంటే ఇలా చేయకుంటే బాగుంటుంది అనేది అందరూ హెచ్చరిస్తున్నారు. ఇది ఇప్పుడు ఈరోజు మీరు అన్నట్టు ఏంటంటే హరీష్ రావు గారు వస్తారు, ఇదంతా సరే ఫేక్, నేనైతే అనుకుంటున్న ఫేక్ నెరేటివ్ ఇదంతా. సో ఇందులో ఎన్నుకున్నటువంటి మతలబ్ ఏందో చూద్దాం, ఆ న్యూస్లోకి వచ్చినప్పుడు లైట్గా అది డిస్కస్ చేసి వదిలిపెడదాం. ఎందుకంటే నాకు తెలిసి అది ఎవరు ప్రస్తావించలేదు బీజేపీలో కూడా. సో నితిన్ గడ్కరీ గారు అన్న మాటలను కూడా మనం లైట్ తీసుకునేటట్టు లేదు. ఎందుకంటే గోడకు మచ్చ పడితే మనం దాన్ని పెయింట్ వేసుకోనికి ప్రయత్నం చేయాలి. అది ఎవడు మచ్చ పెట్టిండనే దాన్ని బద్దలు కొట్టాలి. అంతేగాని మచ్చ పెట్టినోటి దూరం చేసుకుందామని అంటే పార్టీ మిగిలేదు. ఇక ఎవడు ఉంటారు? 18 కోట్ల మనిషిల 18 కోట్ల కార్యకర్తలలో మిగిలేదు 18 మంది కూడా ఉంటారు. ఇక లాస్ట్కి ఇలా బీఆర్ఎస్ ఏమైందన్న చూస్తూనే ఉన్నాం. మన పార్టీలో ఒక పెద్దలు అనేవారు అనమాట, మన పార్టీ అంటే బీజేపీ అనేది కార్యకర్తలను తయారు చేస్తుంది కానీ నాయకుల్ని తయారు చేయదు అని. కరెక్ట్. కానీ ఇప్పుడు ప్రతి కార్యకర్త నాయకుడే. ఆయనను ముందుకు తోస్తే అద్భుతమైన, అరే ఎన్ని సంవత్సరాల నుంచి ట్రైన్ అయ్యి ఉంటారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తుంటారు, ఎన్ని సంవత్సరాల నుంచి అనర్గళంగా మాట్లాడతారు. ఈ రాజకీయాలు మనకు లాస్ట్ 2014 నుంచి పైసలమయం అయిపోయింది. కానీ సో ఇంతకుముందు ఎవరు నిలబడ్డా ప్రజలు ఆదరించేవాళ్ళు కదా, ఇప్పటికీ స్టిల్ ప్రజలు ఆదరిస్తారు. పార్టీలు కూడా ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతిదీ పైసతోనే కాదు. ఓకేనా, ఈయనకు 100 కోట్లు ఉన్నాయా, 1000 కోట్లు ఉన్నాయా, లేకపోతే ఈయన ఇది చేయగలుగుతాడా? సో పార్టీ కార్యకర్తను ఒక్కసారి పార్టీ కార్యకర్తల్లో మీరు మంచి మార్చాలి. రాజకీయాలకు రావాలంటే ఎంత పెట్టుకుంటావు, రాజకీయాలకు రావాలంటే ఎంత పెట్టుకుంటావు, ముందు ఎంత సేవ చేస్తావు అనే దాన్ని వదిలిపెట్టేసి ఎంత పెట్టుకుంటావు, ఎంత ఇస్తావు, ఎంత ఇచ్చినావు. దయచేసి ప్రజలు సింపుల్ అయిపోయి సింపుల్ ఐదర్ కావాలి పైసా, లేకపోతే సీసా సమోసా, అయిపోయా. ఇదే జిందగీ. సో మళ్ళీ మార్పు కావాలంటారు. తినేది సీసా సమోసా పైసా, మళ్ళా మార్పు మాత్రం. అప్పుడు ఇగో చిత్రగుప్తు లాంటి ఛానళ్ళు అడుగుతాయి ప్రజలని, కైసా అని అడుగుతాయి. నువ్వు ఓటేసి నువ్వు సీసా సమోసాకు కార్యాచరణ ఎట్లయితుంది అని అంటున్నావు, కైసా అని అంటారు. అంతే కదా. అంతే.